అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. అందరికీ నమస్కారం అండి. ముందుగా జిల్లా మహిళలకి, రాష్ట్ర మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నామండి. మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మాత్రం మహిళల్ని ద్రోహం చేసిందనే చెప్పాలి. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంతోషకరమైనటువంటి వార్తల్ని వినిపించి శుభాకాంక్షలు చెప్పదలుచుకున్నదో తెలియచేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. వాళ్ళ పేరుతో అనేక సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది. చివరికి ఎన్నికలకి ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ చేయూత పథకం డబ్బులు వాళ్ళ అకౌంట్స్లో వేయడం, ఎన్నికలు అయిన తర్వాత కూడా మహిళలు ఆ చేయూత డబ్బులు తీసుకోవడం జరిగింది. అంటే మహిళల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఆలోచించి అనేక సంక్షేమ పథకాలని మహిళలకి డైరెక్ట్గా అమ్మఒడి పథకం అయితేనేమి, చేయూతనైతేనేమి, ఇలాంటి ఇంటి పట్టాలు కానివ్వండి, ఇలాంటివి పొదుపు మహిళలకి రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పి మహిళలు మాకు అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చుకొని ఓట్లేశారు అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి వరకు ఓట్లేసినటువంటి మహిళలకి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఎలాంటి పథకాలని, కొత్త పథకాలు ఇవ్వబోతున్నారా, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేయబోతూ ఉన్నారా, ఎలాంటి కానుకల్ని మహిళలకి అందించబోతూ ఉన్నారో తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మఒడి అనే పథకం గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మలకి చదివించుకునే బిడ్డల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలి అన్నటువంటి ఆలోచనే లేని చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అమ్మఒడి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎలాగైనా అధికారంలోకి రావాలని అమ్మకి వందనం పేరుతో మహిళల్ని మోసం చేశారు. ఉచిత బస్సు అన్నారు. ఈరోజు దానికి ఊసే లేదు. మంత్రుల్ని పంపిస్తారు పక్క రాష్ట్రాలకి పరిశీలించి రమ్మని. అమ్మఒడి పథకం కోసం చెప్తారు లోకేష్ బాబు గారు రూట్ మ్యాప్ వేస్తున్నాము అని. ఇవన్నీ కల్లబొల్లి మాటలు. వాల్మీకి బోయలు కావచ్చు, రజకులు కావచ్చు, వడ్డర్లు కావచ్చు, ఇలాంటి కులాలన్నిటినీ కూడా ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాటని నిలబెట్టుకునే ప్రయత్నంగా ఏమన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు తీర్మానం చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమండి నారాయణ గారు, మీరు నిన్న ఒక మాట కూడా అన్నారు, ప్రజలు ఒక అవకాశం ఇస్తారు, బాగా పనిచేస్తే మరొకసారి అవకాశం ఇస్తారు అని. మరి మీరు 2014లో అధికారంలో ఉన్నారు కదా, మరి మీకు 2019లో అధికారం ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు బాగా పనిచేయలేదనే కదా. అంటే మీకు 23 సీట్లు వచ్చాయి కదా రోజు. మీ ఆ రోజు ఓట్లెన్ని? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన ఓట్లెన్ని? మాకు ఇప్పుడు ఇచ్చిన ఓట్లెన్నో తెలుసా? ఓడిపోయారని మీరు మాట్లాడుతున్నారు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని మేము మాట్లాడుతున్నాం. మీకు ప్రతిపక్ష హోదా ఆ రోజు ఇవ్వదలుచుకొని 151 సీట్లతో అధికారంలో కూర్చున్న మగాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కను సైగ చేస్తుంటే మీ పక్కన ఉన్న వాళ్ళు
3/4 మంది మా జగన్మోహన్ రెడ్డి గారికి సరెండర్ అయిపోయి ఉంది ఆ రోజు. కానీ మా నాయకుడు ఏ రోజు కూడా ప్రజల పక్షాన ఏమైనా ప్రశ్నలు ఉంటే వాళ్ళు ప్రశ్నించాలి, మనం వాటికి సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 11 సీట్లున్నా ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదునని ఎక్కడన్నా రూల్ ఉందా నారాయణ గారు? మిమ్మల్ని కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మాకు కూడా అలాగే ఇవ్వండి. 40% మంది ఓటర్స్ మాకు ఓట్లేశారు, ప్రజా సమస్యల పక్షాన మేము పోరాడాలి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండినని మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీకు అర్హతే లేదని మాట్లాడతారా? మీకు మాత్రం సుర్రుమంటదే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అంటే, మాకు మాత్రం మమ్మల్ని అవమానిస్తే మాకు మాత్రం కాలకూడదా? మిమ్మల్ని మీ కూటమి నాయకులే హేళన చేశారు. ఎలాగో చెప్పనా? సీజ్ ద షిప్ అన్నారు. మీరు ఏమన్నారు? సీజ్ ద షిప్. తెల్లారే బుర్రును పోయింది ఆ షిప్. అంటే ఎవరు అవమానించారండి మిమ్మల్ని? మీ జనసేన నాయకులు. అప్పుడు కదా ఈ రోడ్ల మీద దిష్టి బొమ్మలు దహనం చేయాలా, తిరబన్న మా వాడి వల్ల అధికారంలోకి వస్తే మీరేంటి సీజ్ ద షిప్ అంటే కూడా ఆ షిప్ను పంపించేశారని అప్పుడు కదండి జనసేన నాయకులు రోడ్డు మీద దిష్టి బొమ్మలు దహనం చేయాల్సింది. మీ కూటమి నాయకుల గురించే కదండి మీరు దిష్టి బొమ్మ దహనం చేయాల్సింది. అరే అక్కడ దాకా ఎందుకండి? నిన్నటికి నిన్న మీరు ఆ మన్యం జిల్లాకి ఎక్కడికో పోతే మీకు ఇచ్చినటువంటి ఎవరో ఒక డూపు ఆఫీసర్ని పంపించారు మీకు. అంటే మీకు ఎలాంటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం, ఎలాంటి భద్రతని మీకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో జనసైనికులు ఒకసారి ఆలోచించాలి. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి నకిలీ ఐపీఎస్ ఆఫీసరు డ్యూటీ చేశాడంటండి. దీని మీద కదండి జనసేన నాయకులు దిష్టిబొమ్మలు దహనం చేయాలి. మీ మనసుల్లో ఎవరితో తగలబెట్టారు కాబట్టే మీ మనసుల్లో నుంచి జై జగన్ అన్నారు. కృతజ్ఞతలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరే మళ్ళా ప్రెస్ మీట్లు పెడతారు. మీరే ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మగాడికి ఎక్కువ అని మాట్లాడిస్తారు. మా నాయకుడు మగాడు కాబట్టే కదా ఆనాడు కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ లాంటి నాయకుల్ని, ఢిల్లీలో ఉన్న నాయకుల్ని ఢీకొట్టి ప్రజలే నాకు ఏ రోజుకైనా వాళ్ళ కోసమే నా జీవితం అని చెప్పి ఒక మగాడిగా ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని ఎదిరించి మీ యొక్క వాల్యూస్ని తగ్గిస్తూ మా నాయకుడు అన్న మాటని మీరు పరిగణలోకి తీసుకోపడలేదు. మీరు ఈ రాష్ట్రానికి మీ నాయకులు అనుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి అని సంబోధిస్తారు ప్రెస్ మీట్లలో, ఒక్కొక్కసారి ఉప ముఖ్యమంత్రి అంటారు. మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఒక క్లారిటీ ఇవ్వండి, మీరు ముఖ్యమంత్రా ఉప ముఖ్యమంత్రా అని. మీకెందుకు భద్రతను తగ్గిస్తున్నారో మీరు ఒక క్లారిటీ ఇవ్వండి మీ నాయకులకి. మీరు కోస్తాంధ్రాకే ఎందుకు పరిమితం అయ్యారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూటమి ప్రభుత్వంలో ఉంటూ మీరు రాయలసీమకి, పల్నాడుకి, ఈ ప్రాంతాలకి ఎప్పుడు కూడా ఆ బాధలు పడుతున్నటువంటి ప్రజల పక్షాన మీరు ఎందుకు మాట్లాడలేదో, ఒక ప్రాంతానికే మీరు ఎందుకు పరిమితం అయ్యారో, ఒక బౌండరీలో మీరు ఎందుకు ఉన్నారో, అందుకే కార్పొరేటర్కి ఏ లిమిట్స్ అయితే ఉంటాయో, ఒక కార్పొరేటర్ పక్క వార్డులోకి ఎలా తొంగి చూడడో అలా మీరు గిరిగీసుకొని ఒక పరిధిలో ఉన్నారు కాబట్టే మా నాయకుడు అన్నీ ఉండవచ్చు, అది మీ మేలు కోరే అయి ఉండొచ్చు అని మీరు ఎందుకు భావించట్లేదు? మీరు ఈ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారా? ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ఉన్నారా? మీరు ఈ కూటమి ప్రభుత్వంలో మా వల్లే అధికారంలోకి వచ్చిందని మీ వాళ్ళు అనేక సార్లు చెప్పారు కదా. మరి ఆ బాండ్ల పరిస్థితి ఏంది? ఈరోజు రాజధాని నిర్మాణంలో మేము ప్రజలపైన పన్నుల భారం వేయము అనే మాటల్ని ఎలా ప్రజలు నమ్ముతారు? ఇవన్నీ కూడా ప్రజల పక్షాన ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి
నమ్మి ఓట్లేస్తున్నారు. 11 సీట్లే కావచ్చు, మీరు గతంలో 23 సీట్లతో ఉన్నప్పటికీ కూడా మీకు ప్రతిపక్ష హోదాని మేము ఇవ్వడం జరిగింది.